హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా థర్డ్ నుంచి నైన్త్ క్లాస్ బయాలజీ డిస్కస్ చేసాం. ప్రజెంట్ 10th క్లాస్ రన్నింగ్లో ఉంది. దీంతో పాటు ఆల్టర్నేట్గా మనము జీకే క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. అందులో జనవరి మంత్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనము ఫిబ్రవరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ నోట్స్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు అందులో జాయిన్ అయిపోయి లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ ప్లస్ యూట్యూబ్‌లో వీడియోస్‌కి ఉన్నటువంటి నోట్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఫిబ్రవరి 4 ఫిబ్రవరి 4ని మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఫిబ్రవరి 2వ ఆదివారంను వివాహ దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ ఫిబ్రవరి 14ని వాలెంటైన్స్ డే లేదా దీన్నే ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ ఫిబ్రవరి 21 ఇదొచ్చేసి ప్రపంచ మాతృభాష దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి 28 ఫిబ్రవరి 28 వచ్చేసి మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఫిబ్రవరి దాంట్లో టోటల్‌గా 5 ఉన్నాయి. 5లో 14 అందరికీ గుర్తుంటది. దీన్నెవరు ఏమంటారు, గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెండవ ఆదివారం. రెండవ ఆదివారం వచ్చేసి వివాహ దినోత్సవం. అంటే ప్రేమికుల దినోత్సవము, వివాహ దినోత్సవం 2 కూడా ఫిబ్రవరి మంతే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కేవలం మనకిక్కడ 3 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో, మనకి నాలుగో తేదీ వచ్చేసి ప్రపంచ క్యాన్సరు, 21 వచ్చేసి ప్రపంచ మాతృభాషా దినోత్సవం, 28 వచ్చేసి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, సివి రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజును మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే 1928 ఫిబ్రవరి 28న ఈ రామన్ ఎఫెక్ట్‌ను కనుక్కోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ రామన్ ఎఫెక్ట్‌కి గాను మరి సివి రామన్ గారికి 1930లో మరి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. ఏ రంగంలో అంటే ఫిజిక్స్ రంగంలో ఈయనకి రావడం జరిగింది. సో, చాలా ఈజీ ఫిబ్రవరి మంత్. వీటిపైన మీరు ఫోకస్ చేస్తే చాలు. అయితే మనం ఇక్కడ నోబెల్ బహుమతి అంటున్నాం కాబట్టి, నోబెల్ బహుమతి పొందిన భారతీయుల గురించి మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ తర్వాత టాపిక్‌గా డిస్కస్ చేద్దాము. బట్ ఇప్పుడైతే మరి నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. మరి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుల్లో మరి మొట్టమొదటి వారెవరంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటి వ్యక్తి కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మరి భారతదేశంలోనే కాదు, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదట నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. మరి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వ్యక్తి అయినప్పుడు మరి భారతదేశంలో ఏమవుతాడు? ఆటోమేటిక్‌గా భారతదేశంలో కూడా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి దేనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే సాహిత్య రంగం. సాహిత్య రంగంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఏ రచనకు? గీతాంజలి అనేటువంటి ఒక రచనకు గాను ఈయనకు నోబెల్ ప్రైజ్ అయితే వచ్చింది. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 1913లో మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. ఓకే, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవ వ్యక్తి ఇందాకే చెప్పుకున్నాం, సివి రామన్. ఓకేనా? ఒక్క నిమిషం. సివి రామన్ ఫుల్ స్టాప్ పడటం లేదనమాట దీంట్లో. ఓకే, సివి రామన్కి మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి, ఫిబ్రవరి 28 మరి సైన్స్ దినోత్సవం, విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1928 ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్‌కి గాను ఈయనకు 1930లో మరి ఫిజిక్స్ విభాగం కూడా చాలా ఇంపార్టెంట్.
ఫిజిక్స్ విభాగంలో ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి శ్వేత జాతీయేతరుడు. ఎవరైనా తొలి శ్వేత జాతీయేతరుడు. శ్వేత జాతీయేతరుడు అంటే ఏంటి? శ్వేత జాతికి చెందని వాడు. అంటే అప్పటి వరకు నోబెల్ ప్రైజ్ అనేది శ్వేత జాతీయులకు మాత్రమే వస్తూ వచ్చింది. ఫిజిక్స్ రంగంలో, సైన్స్ రంగంలో. అయితే మొట్టమొదటిసారిగా మరి శ్వేత జాతీయేతరుడు ఎవరు అంటే మనకు సివి రామన్. కాబట్టి ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే మనకు మదర్ తెరిసా. ఎవరు? మదర్ తెరిసా. మరి మదర్ తెరిసాకు వెయిట్, దీంట్లో ఫుల్ స్టాప్ పట్టడం లేదనమాట. ఓకే. మదర్ తెరిసా గారు. మరి మదర్ తెరిసా గారికి ఏ విభాగంలో? శాంతి విభాగంలో నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. 1979లో మరి మదర్ తెరిసా గారికి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఓకేనా? అండ్ మరి ఈమె జన్మించిన ప్రదేశం ఏది అంటే అల్బేనియా. అల్బేనియాలో మరి మదర్ తెరిసా గారు జన్మించారు. కానీ 1948లో మన భారతదేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు కాబట్టి మదర్ తెరిసాను మనం ఒక భారతీయురాలుగానే మనం చూస్తున్నాం. కాబట్టి మరి 1979లో మరి ఈమెకు నోబెల్ శాంతి బహుమతి అనేది రావడం జరిగింది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అమర్త్య సేన్. ఓకేనా? అమర్త్య సేన్‌కి అర్థశాస్త్ర విభాగంలో, ఎకనామిక్స్. ఓకేనా? అర్థశాస్త్ర విభాగంలో అమర్త్య సేన్ అర్థశాస్త్రం. అమర్త్య సేన్ అర్థశాస్త్ర విభాగంలో మరి 1998లో ఈ నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. ఓకేనా? మరి ఈయన ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రస్ట్ ఏది అంటే ప్రతీచి అనేటువంటి ఒక ట్రస్ట్ ఉందన్నమాట ఆయనకి. మరి ఆ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసుకొని అనేక విద్యా అభివృద్ధి కార్యక్రమాలనేది చేయడం జరిగింది. కాబట్టి అమర్త్య సేన్‌కి ఏ శాస్త్ర విభాగం? అర్థశాస్త్రం. 1998 ప్రతీచి అనేటువంటి ఒక సంస్థ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సంస్థ అనకంటే ఒక ట్రస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? స్వచ్ఛంద సంస్థ. ఓకే. మరి చివరిగా ఎవరు అంటే మనకి కైలాస సత్యార్థి. స్టాండర్డ్ జీకేలో చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు. వీళ్ళ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కైలాస సత్యార్థి. మరి ఈయనకు కూడా శాంతి బహుమతి లభించింది. 2014లో మరి కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అయితే మనము శాంతి విభాగంలో అంటున్నాం. మనకు ఆల్రెడీ శాంతి విభాగంలో ఎవరికొచ్చింది? మదర్ తెరిసా గారికొచ్చింది. అంటే శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండవ భారతీయుడు ఎవరు అంటే మనకి కైలాస్ సత్యార్థి. ఓకేనా? మరి భారతదేశంలోనే జన్మించి నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి భారతీయుడు అన్నప్పుడు కైలాస్ సత్యార్థి ఇతడు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలోనే పుట్టి అంటున్నాం. మదర్ తెరిసా అయితే అల్బేనియా. కాబట్టి ఎట్లా క్వెషన్ ఫ్రేమ్ చేస్తున్నాడు అనే దాని మీద బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇతను వచ్చేసి ఇతను ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఏంది అంటే మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బచ్పన్ బచావో ఆందోళన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పిల్లల హక్కుల కోసం పోరాడడం జరిగిందనమాట. కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బచ్పన్ బచావో ఆందోళన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసినాడంటే ఈయన 1980లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో కాబట్టి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుల్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్. మనకి మళ్ళీ ఈ టాపిక్ వచ్చినప్పుడు మనము నోబెల్ ప్రైజ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అక్కడ నేర్చుకుందాం. ఎప్పుడు స్థాపించబడింది? ఏ ఏ రంగాల్లో ఇస్తున్నారు? ఇంకా ఎవరైనా మన భారతదేశంలోనే పుట్టి విదేశాల్లో ఉంటారు ఎన్ఆర్ఐస్. అలాంటి వాళ్ళకి ఏమైనా
నోబెల్ ప్రైజెస్ వచ్చాయా అనేది చాలా ఇంకా మనం డీటెయిల్గా అక్కడ నేర్చుకుందాం. ఏంటంటే ఫిబ్రవరి మంత్ లెంతీగా లేదు కాబట్టి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అంతే. ఓకే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.